ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడా, వాయిస్ అసలు రావట్లేదు. మహాపరిషుడా, మహోన్నతుడా, జీవము గల దేవ, సర్వోన్నతుడా, నీ మహోన్నతమైన శ్రేష్టమైన గొప్ప నామం బట్టి మరోసారి నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. క్రీస్తు శాస్త్రములో క్రీస్తు యొక్క దైవ చిత్తాన్ని, మానవ చిత్తాన్ని ఏ విధంగా తన జీవితంలో నెరవేర్చాడో తండ్రి, ద్వంద్వత్వ ఐక్యత, ద్వితత్వ ఏకత గురించి తండ్రి, హైపోస్టాటిక్ యూనియన్, క్రీస్తులో ఉన్నటువంటి రెండు స్వభావాల గురించి మేము ధ్యానించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దేవా. మాకు బోధించండి, నేర్పించండి. ఈ మాటలు లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరూ వినగలిగే మంచి మనసును, ధన్యతను వారికి అనుగ్రహించి, నీ దీనదాసుడిగా, నీ సేవకుడిగా నీ వాక్యాన్ని పరిశోధిస్తుండగా, నీ వాక్యాన్ని వివరిస్తుండగా, సత్యవాక్యాన్ని సరిగా వివరించి బోధించి నీ ప్రజలు గ్రహించినట్లుగా సహాయం చేయమని, నన్ను వాడుకోమని ఈ ప్రార్థన మా దేవుడు, మా రక్షకుడు, మహిమ లోకాన్ని, పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చినటువంటి నజరైన యేసుక్రీస్తు ఘనమైన నామం బట్టి ప్రార్థించి నీ వాక్యాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి దేవుడి పిల్లలైనటువంటి మీ అందరికీ మన దేవుడును, మన ప్రభువును, మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామం బట్టి మరోసారి మీ అందరికీ క్రీస్తు పేరట ద చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. గత కొన్ని వారాల నుంచి అనేకమైనటువంటి క్రీస్తు దైవత్వం గురించి, నిత్యత్వం గురించి అనేక విషయాలను దేవుడు మనకి బోధిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. హ్యూమనిటీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిపూర్ణ మానవత్వం గురించి మనము పోయిన వారము దేవుడు మనతో మాట్లాడి మరి అనేక విషయాలను దేవుడు మనకు తెలియజేశాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనము క్రీస్తుని గురించినటువంటి శాస్త్రంలో క్రిస్టాలజీ, ఈ క్రిస్టాలజీ గురించి మనం ఆలోచన చేయగలిగితే హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. అంటే ద్వంద్వత్వ ఐక్యత, ద్వితత్వ ఐక్యత అని పరిశుద్ధ గ్రంథంలో మనము మరి దైవశాస్త్రం అనగా దేవుడి గురించినటువంటి శాస్త్రం అంతటిలో అత్యంత కష్టమైన సిద్ధాంతాల్లో ఒకటి
లేఖనాలు బయలుపరచకపోతే దేవుడు అంటే ఎవరో మనకు తెలియదు. అవే లేఖనాలు మనకి బయలుపరచకపోతే పరిపూర్ణ మానవుడు ఎలా ఉంటాడో మనము తెలుసుకోవడం సాధ్యపడదు. అయినను ఈ ఐక్యత వాస్తవము, అసాధారణము, వ్యక్తిగతం మరియు విడదీయలేటానికి వీలు పడమే మరి నిత్యమైనది. హైపోస్టాటిక్ యూనియన్ అంటే క్రీస్తులో మనకి రెండు స్వభావాలు మనకి కనబడుతున్నాయి. ఒకే వ్యక్తిగా యేసు ప్రభువారు ఉన్నప్పటికీ ఆయన దేవుడుగా, నిత్యుడిగా, శాశ్వతుడిగా, సృష్టికర్తగా, పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి దైవత్వము కలిగినటువంటి యేసు ప్రభువారు హైపోస్టాటిక్ యూనియన్ అనేది మరి ఆయనలో ఉన్నటువంటి ద్వంద్వతత్వ ఐక్యత, ద్వితత్వ ఐక్యత అనేది మనము ఆలోచించాలి. బైబిల్లో కొన్ని రుజువులు మనము చూడగలిగితే ఏది చెప్పినా దేవుడు మనకు బోధించాలి, బైబిల్ మనకు ఏం బోధిస్తుందో బైబిల్లో కొన్ని రుజువులుగా కొన్ని వచనాలు మనం చూడగలిగితే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో 1వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుతున్నప్పుడు ఆ లేఖ సారాంశం మనకి ఏం చెబుతుందంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆ వాక్యమే వాక్యమైన దేవుడైన యేసు ప్రభువారు. 14వ వచనం అంటాడు, ఆ వాక్యమే. ఏ వాక్యము? ఆదిలో నిత్యుడుగా, శాశ్వతుడుగా, పరిపూర్ణుడిగా, సంపూర్ణుడిగా ఉన్నటువంటి యేసు ప్రభువారు ఏ వాక్యం అయితే ఆదిలో ఉందో, ఏ వాక్యం అయితే ప్రారంభం కంటే ముందుందో, ఆ వాక్యమైన యేసు ప్రభువారు శరీరధారి అయి, శరీరధారి అయి అనగా మానవత్వం, శరీరధారి. ఆయన పరలోకములో వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుడుగా యేసు ప్రభువారు పరలోకములో ఉండి శరీరధారిగా మానవ ఆకారములో కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించును. అంటే యేసు క్రీస్తు ప్రభులో మనకి రెండు స్వభావాలు కనపడుతున్నాయి. ఒకటి, యేసు ప్రభువారు పరలోకములో ఉన్నటువంటి యేసు ప్రభువారు ఆయన సంపూర్ణ దేవుడిగాను, నిత్యుడుగాను, శాశ్వతుడిగాను, పరిపూర్ణమైనటువంటి దేవుడిగా యేసు ప్రభువారు మరి పరలోకములో ఉంటూ శరీరధారిగా మానవ శరీర ఆకారంలో యేసు ప్రభువారు ఈ లోకానికి రావటం అనేది జరిగింది. మన మధ్య నివసించను. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? వాక్యము దేవుడై ఉండను, పరలోకములో ఆయన దేవుడిగా ఉండాడు. భూలోకానికి వచ్చినప్పుడు ఆయన శరీరధారి, శరీరాన్ని ధరించుకొని మానవత్వము. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? ఒకటి దైవత్వం కనబడుతుంది, రెండవది మానవత్వం అనేది కనబడుతుంది. మరి మనలో ఏముంది? మనలో మనం ఆలోచించగలిగితే దైవత్వం అనేది మనలో లేదు. మనము పరిపూర్ణమైన మానవులు. అంటే మనలో మానవత్వం ఉంది, కానీ మనలో దైవత్వం లేదు. మనలో మానవత్వం ఉంది కాబట్టి మొదటి మానవుడైన ఆదాము పాపము చేసి దేవునికి దూరమయ్యాడు.
అంటే ఈ మానవత్వంలో ఏముంది? పాపము చేయటానికి, పాపము చేయటానికి 100% పాపము చేయగలడు. మరి మనందరం మానవత్వంలో ఉన్నాం కాబట్టి, మనుషులు కాబట్టి మనలో కూడా పాప స్వభావం ఉందండి. ఏముంది? పాప స్వభావం ఉంది. పాప స్వభావం ఉంది కాబట్టి మనము పాపం చేసి ఏమైపోయాము? పాపులం అయిపోయాము. పాపులమైన మనము పరిశుద్ధపరచబడాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ శిలువ యాగమును బట్టి మనము పరిశుద్ధపరచబడుతున్నాం. ఇంకా హైపోస్టాటిక్ యూనియన్, ఈ విషయం అనేది మనకు అర్థం అవ్వగలిగితే బైబిల్లో ఇంకా రుజువులు మనం చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి మనం చూద్దామండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు తన కుమారుని పంపెను. ఇదేంటది? దైవత్వం. యేసు ప్రభువు ఎలా వచ్చాడు? దైవత్వములో వచ్చాడు. దేవుడు తన కుమారుని పంపెను అంటే పరలోకములో ఉన్న యేసు ప్రభువు దైవత్వాన్ని ఆయన కలిగి మరి ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్త్రీ యందు పుట్టి, అంటే ఇది మనం చూడగలిగితే ఆయన స్త్రీ యందు పుట్టి ఎక్కడ పుట్టాడు? తల్లి అయిన మరి గర్భములో ఆయన జన్మించాడు. కాబట్టి స్త్రీ యందు పుట్టి అంటే మానవత్వం, అంటే హైపోస్టాటిక్ యూనియన్ అంటారండి. ఒక బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు 2 విషయాలు మనకు బోధిస్తుంది. ఇందాకలా యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి, దైవత్వం మరియు మానవత్వం యేసు ప్రభువులో ఏం కనపడుతున్నాయి? ఒకే వ్యక్తి. అంటే ఒకే వ్యక్తిలో ఎన్ని స్వభావాలు కనపడుతున్నాయి? 2 స్వభావాలు కనపడుతున్నాయి. ఒకటి దైవ స్వభావము, రెండోది మానవ స్వభావం. మనలో ఏం లేదు? మనలో దైవ స్వభావం లేదు. మరి మనలో ఏముంది? మానవ స్వభావం ఉంది. మానవులు కాబట్టి, మరి మానవులు కాబట్టి మనం ఏం చేశాము? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఈ మానవత్వంలో ఉన్నామండి. మరి యేసు ప్రభువుకు కూడా 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి దైవ స్వభావము, రెండవది మానవ స్వభావం. మానవత్వములో ఆయన స్త్రీ యందు పుట్టి, తర్వాత ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాడు. అంటే ఇక్కడ ఎన్ని స్వభావాలు కనపడుతున్నాయి? ఇంకా మనం చూడగలిగితే తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏమైపోయాడంటే సశరీరుడుగా మన మధ్య ప్రత్యక్షమయ్యాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవభక్తిని గురించి మర్మము గొప్పది. ఆయన సశరీరుడుగా. సశరీరుడుగా అంటే ఏంటి? ఆయన శరీరములో ప్రత్యక్షమాయను. హైపోస్టాటిక్ యూనియన్ అంటారండి. ఈ వచనాలు చదువుతున్నప్పుడు అంత ఈజీగా ఈ వచనాలు చదువుతున్నప్పుడు మనం 2 విషయాలను గమనించాలి. ఒకటి దైవత్వము, రెండోది మానవత్వం. అంటే ఈ 2 వచనాలు చదువుతున్నప్పుడు దేవుడు సశరీరుడుగా అంటే శరీరాన్ని ధరించుకొని ఆయన ఈ లోకములో ప్రత్యక్షమాయను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మహిమా స్వరూపియకు ప్రభువుని సిలువ వేయకపోయి ఉందరో. చూడండి ఏమని కనబడుతుందో.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మహిమా స్వరూపి యేసు ప్రభువారు ఎవరు? మహిమా స్వరూపి. మహిమా స్వరూపి దేవుని యొక్క మహిమ ఎవరిలో కనపడుతుంది? దేవుని యొక్క మహిమ యేసు ప్రభువారిలో కనపడుతుంది. మనలో ఏం లేదు, దైవ స్వభావం లేదు, దైవ మహిమ లేదు. మహిమ స్వరూపి ఆయన మహిమ స్వరూపి లోకానికి వచ్చినప్పుడు మహిమ స్వరూపి యొక్క ప్రభుని సిలువ వేయకపోయి ఉందరు. అంటే హైపోస్టాటిక్ యూనియన్ అంటే ద్వంద్వతత్వ ఐక్యత, ద్వితత్వ ఐక్యత అంటారండి. ఇది అంత ఈజీగా మరి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు. అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేసిన ఆ కుమారుని యందు మనకు విమోచన. ఇంకా యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 13 వచనం చదువుకెడితే పరలోకము నుండి దిగి వచ్చిన వాడు యేసు ప్రభువారు ఎవరు? ఆయన ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? పరలోకము నుండి దిగి వచ్చాడు. ఆయన పరలోకములో నిత్యుడు, ఆయన పరలోకములో శాశ్వతుడు, ఆయన పరలోకములో సర్వ అధికారి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుళ్ళో, యేసుక్రీస్తు దేవుళ్ళో, పరిశుద్ధాత్మ దేవుళ్ళో వాడుకున్నటువంటి అధికారాలు మనం చూడగలిగితే ఎవరికి ఎక్కువ అధికారం లేదు, ఎవరికి తక్కువ అధికారం లేదు. ఎవరిని ఎక్కువ చేయటం లేదు, ఎవరిని తక్కువ చేయటం లేదు. ఈ దైవత్వంలో ఉన్నటువంటి ముగ్గురు, తండ్రి అయిన దేవుడు కుమారుడిని కనపరిచేవాడు, యేసుక్రీస్తు దేవుడు తండ్రిని కనపరిచేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తుని కనపరిచేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మని గణపరిచేవారు. వారు ఒకరినొకరు గణపరుచుకునేవారు, ఒకరినొకరు గొప్పగా మరి తెలియజేసేవారు, గొప్పగా చూపించేవారండి. ఈ విషయాలు మనకి అర్థం అవ్వగలిగితే ఇంకా మనం చూడగలిగితే ఎన్నో విషయాలు మనకు కనబడుతుంటాయి. ఇది హైపోస్టాటిక్ యూనియన్ అంటారండి. అంటే ఆయనలో ఇంకా మనం చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు మనము చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 6 నుంచి 11 వచనాల వరకు రాసుకుందాం. రెండో అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడు. ఏమన్నా తక్కువ అండి? దేవునితో సమానుడు అని దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు దేవుడి గురించి తన భక్తుల ద్వారా దేవుడు చక్కగా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడండి. దేవునితో సమానుడు. కానీ ఈరోజు కొంతమంది ఈ హైపోస్టాటిక్ యూనియన్, ఈ యొక్క క్రీస్తులో ఉన్నటువంటి 2 లక్షణాలు, 2 స్వభావాలు తెలియకపోవడం వల్ల చాలా మందిని ఏమని బోధిస్తున్నారంటే యేసుక్రీస్తు పుట్టినవాడు, కలిగించినవాడు, కలగజేయబడిన వాడు, ఆయన సృష్టి తర్వాత ఉన్నవాడు, ఆయన చనిపోయినప్పుడు ఆయన తిరిగి లేచే మరణాన్ని జయించే అధికారము లేనివాడు.
అని చాలా మందిని ప్రభు గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియక ఇక్కడ ఎంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథములో దేవుడు భక్తుల ద్వారా, అపోస్తలుడైన పౌలు ద్వారా ఎంత చక్కగా దేవుడు రాయిస్తున్నాడంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి సమానుడండి. సమానుడా తక్కువడా? సమానుడని రాయబడి ఉందండి. ఇంకా మనం చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి మనము చూద్దామండి. దేవుని స్వార్థ నిమిత్తము పౌలను రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. శుభము మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఎవరి నుండి? తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలగాలి. మీకు కృప కావాలంటే, సమాధానం కలగాలంటే ప్రభు ద్వారా, తండ్రి అయిన దేవుని ద్వారానే మీకు కృప క్షేమములు కలుగుతాయి అని ఒకనాటి భక్తుడు, హైపోస్టాటిక్ యూనియన్, ద్వంద్వతత్వ ఐక్యత మరియు ద్వితత్వ ఐక్యతతో తెలిసినటువంటి పౌలు గారు ఎవరెవరు ఉంటాయండి? తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, కొంచెం మాస్టర్, కృపయు సమాధానం మీకు కలుగును గాక. అంటే ఇద్దరిని ద్వారా మనకి, ఇద్దరి ద్వారా మనకి కృప సమాధానాలు అంటే ఎవరెవరి ద్వారా కలగాలండి? ఇక్కడ ద్వితత్వ ఐక్యత అనేది ద మీనింగ్ ఆఫ్ ద హైపోస్టాటిక్ యూనియన్. అంటే ద్వితత్వ ఐక్యత అర్థాలు మనకు తెలియాలంటే, త్రియేకత్వంలోని రెండో వ్యక్తి, త్రియేకత్వంలోని రెండో వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు, నిత్యక్రీస్తు వచ్చి మానవ స్వభావాన్ని స్వీకరించి నిత్యము ఒక వ్యక్తిలో తరగని దైవత్వం మరియు నిజ మానవత్వము ఐక్యపరచబడుట. ఏంటండి ఇది? అందరికీ అర్థమవుతుంది. ద మీనింగ్ ఆఫ్ ద హైపోస్టాటిక్ యూనియన్ అంటారండి. అంటే ద్వితత్వ ఐక్యత అర్థం మనకు తెలియాలంటే, త్రియేకత్వములోని రెండో వ్యక్తి అయిన నిత్యక్రీస్తు వచ్చి, ఆయన నిత్యుడు, ఆయన శాశ్వతుడు. ఎక్కడికి రాక మునుపు, భూలోకానికి రాక మునుపు యేసు ప్రభువారు నిత్యుడు, శాశ్వతుడు, త్రియేకత్వంలోని రెండో వ్యక్తి నిత్యక్రీస్తు వచ్చి మానవ స్వభావాన్ని స్వీకరించి నిత్యము ఒక వ్యక్తిలో తరగని దైవత్వము మరియు నిజ మానవత్వము ఐక్యపరచబడటమే హైపోస్టాటిక్ యూనియన్ అంటారండి. ఇది అంత ఈజీగా అర్థం అవ్వదు. దీని విశ్వాసముతోనే మనము నమ్మగలగాలి. అంటే క్రీస్తు వచ్చినప్పుడు రెండు స్వభావములు రాలేదు, కానీ ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన మానవ స్వభావాన్ని అదనముగా స్వయముగా స్వీకరించాడే కానీ మానవ వ్యక్తిలో ఆయన నివసించలేదు. ఈ ద్వంద్వ స్వభావాలను ఐక్యత పర్యవసనమే దైవ మానవ వ్యక్తి, దైవ మానవుడు. యేసు ప్రభువు దైవ మానవుడు, మనమెవరము? మానవులము. ఆయన దైవ మానవుడు. ఆయనలో ఏముంది? ఆయన జీవించినంత కాలము ఆయన శరీర తత్వములో యేసు ప్రభువారు జీవించలేదు, కానీ ఆయన దైవత్వములో
ఎక్కువగా నివసించాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు ఆయన ఎక్కువగా ఏం కనపడుతుందండి? దైవత్వములోనే ఆయన జీవించాడు, దైవత్వములోనే ఆయన నివసించాడు. మరి ఆయన మనలాగే రక్త మాంసాలు కలిగి ఉన్నప్పటికీ మానవ కోరికలు, మానవుల కోరికలు, మంచి ఇల్లు ఉండాలని, మంచి ఆస్తులు అంతస్తులు ఉండాలని, మంచి సంపాదన ఉండాలని, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని, సకల ఐశ్వర్యాలతో జీవించాలని, సుఖపడాలని ఆలోచించినటువంటి వారు ఇది మానవ స్వభావము. కానీ యేసుప్రభు వారు జీవించినంత కాలము ఆయన ఈ లోక ఆశల వైపు కానీ, ఈ లోక కోరికల వైపు కానీ ఆయన ఎక్కువగా మానవ స్వభావంలో ఆయన నివసించలేదు. కానీ ఆయన దైవ స్వభావంలో ఆయన నివసించాడు. అందుకే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 3వ వచనం ఏం కనపడుతుందంటే, కలిగి ఉన్నది ఏదియు యేసు లేకోకుండా కలగలేదు. భూమి, ఆకాశం ఉన్న సమస్త మరి సమస్తాన్ని, సూర్య చంద్ర నక్షత్రాలు, ఆకాశమందు ఏవైతే ఉన్నాయో, భూమి మీద ఏవైతే ఉన్నాయో, ఈరోజు భూమి లోపల విలువైనవి. ఒకప్పుడు మానవ అభివృద్ధిలో మరి అడవుల్లో ఉండే కంటే, అరణ్యములో ఉండే కంటే, పట్టణీకరణ పల్లెటూరులో ఉండే కంటే సిటీలో ఉండటం వల్ల ఉన్నతమైన జీవితాన్ని జీవించవచ్చు, మరి అనుకున్న విధంగా సంపాదించవచ్చని మానవులు పట్టణీకరణలో మరి పట్టణాల్లో ఉండటము ఇష్టపడి ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. ఈరోజు మరి ఆదివాసుల ప్రాంతానికి వెళ్ళి అడవుల్లో, కొండల్లో, గుహలో, ఎడారులో, భయంకరమైనటువంటి అడవి ప్రాంతాలు ఉన్నటువంటి మరి ఆదివాసులు, గిరిజన వాసులు, ఆ ప్రాంతాల్లో విలువైనటువంటి మైనింగ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? విలువైన సంపద ఉంది. ఈ సంపదనంతటిని మరి కొంతమంది కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం వారు మరి కట్టబెట్టాలనే ఉద్దేశంతో మరి ఆపరేషన్ గంగార్ అనే ఒక మరి ప్రారంభించి ఎంతో మందిని మరి మావోయిస్టులను ఏం చేస్తున్నారు? అడవి బిడ్డలను అడవిలో నుంచి వారు అడవి బిడ్డలు బ్రతికేటప్పుడు వారు అడవిని కాపాడుకుంటూ అడవిలో ఉన్నటువంటి సంపదలు, ఆ చెట్టు కాసే వాటిని తింటూ వారు జీవనాన్ని కొనసాగించారు. కానీ ఆ ప్రకృతిని, ఆ అడవిని నాశనం చేయడానికి ఇష్టపడరండి. తమ కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఈ అడవిలో ఏముంటాయి చెప్పండి? అడవిలో సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, భయంకరమైన క్రూర జంతువులు ఉన్నాయి. కానీ ఆ క్రూర జంతువులు ఎప్పుడు కూడా ఆదివాసుల పైన దాడి చేసినట్లు కానీ, ఎక్కువగా ఆ భయంకరమైనటువంటి అడవులో ఉన్నటువంటి మరి మావోయిస్టుల మీద దాడి చేసినట్లుగా ఎక్కువగా మనకు కనపడవండి. కారణం ఏంటి? వాటి జోలికి వారు వెళ్ళరు. వారు ప్రకృతి ఆరాధికులు. వారు అడవి తల్లిగా దాన్ని భావించి, కన్న తల్లిగా భావించి మరి వారు బ్రతుకు జీవనాన్ని కొనసాగిస్తున్నారండి. ఎందుకు విషయం చెబుతున్నానంటే, యేసు ప్రభువు ఈ లోకములో ఆయన ఇప్పటికీ ప్రపంచములో నెంబర్ 1 మరి దేవుడుగా అనేకులు ఆయనను మరి అంగీకరిస్తున్నారంటే, నమ్ముతున్నారంటే కారణం ఏంటంటే ఆయనలో ఉన్న మరి ఆ యొక్క మరి మానవ స్వభావము కంటే ఎక్కువగా దైవ స్వభావంలో ఆయన ఎక్కువగా జీవించినట్లుగా మనకి కనపడుతుంది. మరి ద్వితత్వ ఐక్యత వివరణ మనకు తెలియాలంటే క్రీస్తునకు 2 ప్రత్యేక స్వభావాలు ఉన్నాయి. దైవ స్వభావము మరియు మానవ
స్వభావం, దైవ స్వభావము. పాపాత్మురాలైన స్త్రీని, పాపం చేసిన స్త్రీని దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి. కానీ యేసు ప్రభు వారు అక్కడ ఆయన చెబుతున్నటువంటి అద్భుతమైన మాట, అక్కడ పాపాన్ని క్షమించాడు. పాపాన్ని ఏం చేశాడు? ఒక కుష్ఠరోగి వచ్చినప్పుడు, పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు? నీ పాపాలు క్షమించబడ్డాయి. అంటే పాపములను క్షమించే అధికారం ఎవరికి ఉంది? ప్రభు అయిన యేసు ప్రభు వారికి, దేవుడికి మాత్రమే పాపాలు క్షమించే అధికారం. అయితే రెండు స్వభావాలు ఒక మిశ్రమ కాదు. ఆయనకు రెండు స్వభావాలు ఉన్నాయి. స్వభావాలు ఉన్నను వ్యక్తి ఒక్కడే. ఆయనకి ఎన్ని స్వభావాలు ఉన్నాయి? రెండు స్వభావాలు ఉన్నాయి. మరి మనకి ఎన్ని ఉంటాయి? మనకి ఒకే స్వభావం ఉంటుంది. మన మానవులం. అందుకని చాలాసార్లు తప్పు చేసినప్పుడు మాట్లాడుతూ ఏమంటారంటే, ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఏమంటారంటే, మరి కారం ఉప్పు తింటున్న జీవితాలు కదండి. రక్త మాంసాలతో మనం ఉన్నాము కానీ కనపడుతుంది, కానీ ఆయన రెండు స్వభావాలు ఉన్నను వ్యక్తి ఒక్కడే. ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దామండి. త్వరగా చూడండి. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్నటకు 23 వచ్చిన పడదు 8:23. అప్పుడు ఆయన మీరు క్రిందవారు, మీరు భూ సంబంధులు, నేను ఎక్కడేమని పరలోక సంబంధిని, నేను పైనున్నవాడు, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధి కాదు. అంటే యేసుక్రీస్తులు ఏం కనపడుతుంది? మనుషులు మనమండి, మనము ఈ లోక సంబంధులు, కిందటి వారు అండి. కానీ ఈరోజు చాలా మందికి తెలియక, బైబిల్ అర్థం చేసుకోక, అసలుకి మానవ యొక్క లక్షణాలు, గుణగణాలు తెలియక మాట్లాడుతూ ఉన్నానంటే, మనం కూడా దేవునితో సమానులమే. ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? మనము దేవుళ్ళో ఉన్నాము. ఎక్కడ ఉన్నామండి? దేవుళ్ళో ఉన్నామని చెబుతూ ఆయన నుంచి వచ్చాం కాబట్టి ఆయనతో మనము సమానులం అంటున్నాం. కానీ మనము మానవ స్వభావంలో ఉన్న పాపులం అండి. మనం ఎవరము? అందుకే యేసు ప్రభువు అన్నాడు, మీరు భూ సంబంధులు, మీరు మానవ శరీర ఆకారంలో ఉన్నారు, నేను పై నుండి వచ్చాను, పై సంబంధిని, అంటే నేను పరలోకము నుండి. అందుకే యేసు ప్రభువు జీవించినటువంటి కాలం అంతయు ఆయన ఎక్కువగా దైవత్వములోనే ఆయన జీవించినట్లుగా, బ్రతికినట్లుగా మనము చూస్తే, యేసు ప్రభువు యొక్క జీవితంలోకి వెళ్ళి చూస్తే అదో. అందుకే అన్నాడంటే 58వ వచనంలో, 8వ అధ్యాయం 58వ వచనం అంటే, నేను అబ్రాహాము పుట్టక మునిపే నేనున్నాను. అంటే ఏంటి? ఆయనలో రెండు స్వభావాలు ఉన్నప్పటికీ వ్యక్తి ఒక్కడే. ఇద్దరు వ్యక్తి ఒక్కడే. మనము వ్యక్తులు ఒక్కడమే, కానీ మనలో ఏ స్వభావం ఉంది? మానవ స్వభావం ఉంది. మనలో దైవ స్వభావం లేదండి. ఎందుకంటే మనం దేవుళ్ళము కాదు, మనం దైవాలము కాదు. కాబట్టి మనలో ఏముందంటే మానవ స్వభావము, అదే పాపపు స్వభావం ఉంది. మనలో ఏముందండి? పాపపు స్వభావం ఉందండి. అందుకే మనం చూడగలిగితే ఇంకా యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యమును చెప్పుచున్నాను,
నేను వెళ్ళిపోవటం వలన నీకేమి ప్రయోజనము? మీకు ప్రయోజనం. నేను వెళ్ళిపోవుట ఎడల ఉమ్. ఆదరణకర్త మీ యొద్దకు రాడా? నేను వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి మీ యొద్దకు ఆదరణకర్త. అంటే ఆయనలో రెండు చిత్తాలు ఉన్నాయి. ప్రతి స్వభావానికి దాని చిత్తం ఉంటుంది. యేసు ప్రభువులు ఏమున్నాయండి? ద మీనింగ్ ఆఫ్ ద హైపోస్టాటిక్ యూనియన్ అంటారండి. అంటే ద్వితత్వ ఐక్యత అర్థం మనకు తెలియాలంటే ఆయనలో రెండు చిత్తాలు ఉన్నాయి. టూ విల్స్ అంటారండి. ఎన్నున్నాయి? టూ విల్, రెండు చిత్తాలు ఉన్నాయండి. ప్రతి స్వభావం దాని చిత్తం ప్రకారం ఉంటుంది. ఆయనలో దైవ చిత్తం ఉంది, ఆయనలో మానవ చిత్తం ఉంది. మరి మనలో ఏమున్నాయి? మనం దైవాలు కాదు, మన దేవుళ్ళు కాదు, మన దేవుడితో సమానులు కాదు. మనము మానవులు, మనము పాపులము. దేవుడు పరిశుద్ధుడు, మనం అపరిశుద్ధులము. మరి యేసు ప్రభువులో మనం చూడగలిగితే దైవ చిత్తము, రెండవది మానవ చిత్తం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో చూడగలిగితే ఆయన దైవ చిత్తం కనబడుతుంది. తండ్రి నేను ఎక్కడ ఉండునో ఉమ్, అది అక్కడ ఉమ్, నీవు నాకు అనుగ్రహించిన ఉమ్, వారు నాతో కూడా ఉండవలెననియు ఉమ్. నీవు నాకు అనుగ్రహించిన నీవు నాకు అనుగ్రహించిన ఆ మహిమ ఆ మహిమ, వారు చూడవలెనని కోరుచు. ఆయన దైవ చిత్తం ఉంది. రెండవది మానవ చిత్తం ఉందండి. ఏమేమి ఉన్నాయండి ఆయనలో? ఆయనలో దైవ చిత్తం మనకు కనబడుతుంది. రెండవదిగా మానవ చిత్తము కనబడుతుంది. ఇంకా మనం చూడగలిగితే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని మనం చూద్దామండి. ఇది చూసే ముందు మరోసారి యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 24వ వచనం చూడగలిగితే, తండ్రి నీవెక్కడ ఉందువో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఆయన దైవ చిత్తం. ఆయనలో రెండు చిత్తాలు ఉన్నాయి. మరి మనలో ఏమున్నది? మానవ చిత్తమే ఉంది. మానవులుగా పాపులుగా ఏదైతే చేస్తామో అదే మనం చేస్తాం. అంటే మానవ చిత్తములో మానవ స్వభావంలో ఉన్న మనము దైవ స్వభావముగా మార్చబడాలి. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 39వ వచనం చూద్దామండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఇది మానవ చిత్తం. మానవ చిత్తం అండి. ఆయన తండ్రికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఎవరి చిత్తం? మానవ చిత్తంలో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. తండ్రి చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అన్న విషయము. అంటే ఒకే వ్యక్తిలో రెండు చిత్తములు ఉన్న విషయము యేసు బాల్యములో కనబడుతుంది. ఒక వ్యక్తిలో ఎన్ని చిత్తాలు ఉన్నాయి? రెండు చిత్తాలు ఉన్నాయండి. అది బాల్యము నుండే మనకు కనబడుతుంది. ఒకసారి మనం చూడగలిగితే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 47వ వచనము, అలాగే 57వ వచనము, 52వ వచనాన్ని మనం చూడగలిగితే ఆయనలో రెండు చిత్తములు కనబడుతున్నాయి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ఆయన పద్ధతులకును ఆయన చెబుతున్న సమాధానాలకు విస్మయం పొంది. అప్పటికి యేసు ప్రభువు వయసు ఎంతండి? దేవాలయంలో ఉన్నప్పుడు ఆయన వయసు ఎంత? ఆయన
12 సంవత్సరాల వయసులోనే బాలుడుగా ఉన్నప్పుడే ఆయనలో ఏం కనపడుతున్నాయండి? ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు, ఆయన సమాధానాలకు విస్మయము పొందిరి. యేసు జ్ఞానవంతుడు. ఇంకా మనం చూడగలిగితే 51 చూడండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును ఒకే వ్యక్తిలో 2 చిత్తాలు ఉన్న విషయము యేసు బాల్యం నుండి కనబడుతుంది. దైవ చిత్తము నుండి దేవాలయములో పండితులతో మాట్లాడాడు, కానీ తన మానవ చిత్తమును తన తల్లిదండ్రుల కోరికలకు అప్పగించాడు. తల్లిదండ్రులకి ఏమవ్వాడు? లోబడ్డాడు. తల్లిదండ్రులను ఆదరించాడు, తల్లిదండ్రులను ప్రేమించాడు, తల్లిదండ్రులను సన్మానించాడు, తల్లిదండ్రులను గౌరవించాడు. ఆయనలో మరి ఇది కనపడుతుంది. ఈరోజు మనం చూడగలిగితే, ఈరోజు మనం ఏం చూసామంటే యేసు ప్రభువారిలో మనకి 2 స్వభావాలు కనపడుతున్నాయి. ఒకటి సంపూర్ణ మానవుడిగాను సంపూర్ణ దేవుడిగాను యేసు ప్రభువారు కనపడుతున్నారు. దీన్ని హైపోస్టాటిక్ యూనియన్ అంటారండి. అంటే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలు మనం చదువుతున్నప్పుడు హైపోస్టాటిక్ యూనియన్ అంటే ఆయనలో 2 స్వభావాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి దైవ చిత్తము, రెండోది మానవ చిత్తం. ఒకటి సంపూర్ణ దేవుడిగా కనబడుతున్నాడు, సంపూర్ణ మానవుడిగా కనబడుతున్నాడు. కొంతమంది ప్రభువుని యొక్క మహిమను, ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియక ఆయన గురించి గొప్పగా బోధిస్తున్నాము, గొప్పగా ప్రకటిస్తున్నామని చెప్పుకునే కొంతమందిని ప్రభువుని దైవ చిత్తంలో కాకుండా మానవ చిత్తాన్ని బట్టి ఒక మనుష్యుడిగా, సామాన్యుడిగా, చిన్నవాడిగా యేసు ప్రభువారి గురించి బోధిస్తున్నారండి. కానీ ఆయన ఎవరండి? ఆయన సంపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన దేవుడు, ఆయన నిత్యుడు, ఆయన శాశ్వతుడు. ఈ విషయం మనకి బైబిల్ చదువుతున్నప్పుడు మరి ఇది మనకి క్రీస్తు శాస్త్రంలో క్రిస్టాలజీ అనేటువంటి ఒక శాస్త్రం అని చదివగలిగితే దాంట్లో మనము ఏం చూస్తున్నామంటే ఆయనలో యూనిటీ ఆఫ్ క్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయనలో మనకి ఏం కనబడుతుందండి? ద్వంద్వతత్వ ఐక్యత మరియు ద్వితత్వ ఐక్యత అనేది మనం చూసాము. హైపోస్టాటిక్ యూనియన్ అనే ఒక విధానములు మనము ఈ వచనాలు చదివినప్పుడే మనకు అర్థమవుతుందండి. దైవశాస్త్రం అంతటిలో ఈ బోధ అత్యంత కష్టమైన సిద్ధాంతాలు ఒకటి. లేఖనాలు బయలుపరచకపోతే దేవుడు అంటే ఎవరో మనకి మరి తెలియదు. అవే లేఖనాలు మనకు బయలుపరచకపోతే పరిపూర్ణ మానవుడు ఎలా ఉంటాడో మనకి తెలుసుకోవడం సాధ్యపడదు. కాబట్టి అయిన ఈ ఐక్యత వాస్తవము, అసాధారణము, వ్యక్తిగతం, మరి విడదీయనిది, వీలు పడదు కనుక మరియు నిత్యమైనది. కొన్ని రుజువులు మనం చూసామండి. ఏం చూసామండి? ఆ వాక్యమే. ఏ వాక్యము? ఆది వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్న యేసు ప్రభువారు శరీర దారిగా ఈ లోకంలో జీవించాడు. కాబట్టి ఆయన అర్థం చేసుకోవటం చాలా కష్టమైనది. ఇప్పుడు 2 మనస్తత్వాలతో ఉన్న వ్యక్తిని అర్థం చేసుకోవటం కష్టమండి. కాసేపేపు మంచిగా ఉండి కాసేపేపు చెడ్డగా ఉంటున్నారు అనుకోండి, ఈ 2 స్వభావాలు ఉన్న వారిని అర్థం చేసుకోవటం కష్టమండి. అప్పుడే భర్త నవ్వుతూ ఉంటాడు, అప్పుడే భర్త కోపడతాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మనలో ఎన్ని లక్షణాలు ఉంటాయి? 2 స్వభావాలు ఉన్న వ్యక్తిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ యేసు ప్రభువు యొక్క జీవితంలో మనం చూడగలిగితే ఆయన ఎక్కువగా దైవ స్వభావములోనే ఆయన ఈ లోకములో నివసించాడు, ఆయన జీవించాడు, అలా బ్రతకడానికి ఇష్టపడ్డాడండి. ఎక్కువ ఏ స్వభావంలో ఉన్నాడండి? దైవ స్వభావంలో ఉన్నాడు. కాబట్టి
ఈ లోకములో ఏది కూడా ఆయన దైవ స్వభావంలో ఉన్నాడు కాబట్టి ఆయన 5 రొట్టెలు 2 చిన్ని చేపలను అన్ని వేల మందికి 2 సార్లు, ఎన్ని వేల మందికి? 4,000 మందికి. ఇలాగా 2 సార్లు యేసు ప్రభు వారు రొట్టెలు పంచిపెట్టినప్పుడు ఆయనను ఏం చేయాలని వచ్చాడండి? రాజుగా చేయాలని వచ్చాడు. ఏం చేయాలని వచ్చాడు? రాజుగా చేయాలని వచ్చాడండి. ఈరోజు అధికారం రావాలంటే ఏం చేయాలి? ఒక ప్రధానమంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ప్రజలకు ఓట్ల సమయంలో నోటు లేకపోతే క్వార్టరు నోటు ఇవ్వాలి. ఈ క్వార్టర్ నోటు తీసుకున్నంత కాలము ఈ యొక్క దేశము ఈ విధంగానే ఉంటుంది. అంటే ఏ ఖర్చు పెడుతున్నారు? ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎన్నో మరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో తప్పుడు మార్గాలు, తప్పుడు విధానములు పరిగెడుతున్నారు. కానీ ఆ రోజు యేసు ప్రభు వారిని రాజుగా చేయడానికి వచ్చాను. మరి అప్పుడు ఆయన ఏమన్నాడు? ఒక ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎన్ని నిందలండి. ముఖ్యమంత్రి గారి గురించి, వాడి తండ్రి గురించి, తల్లి గురించి, కుటుంబ సభ్యుల గురించి, భార్య గురించి, పిల్లల గురించి ఇన్ని విధాలుగా మాట్లాడతారంటే, ఇన్ని విధాలుగా మాట్లాడినా కానీ మాకేం కావాలి? సీట్ కావాలి, అధికారం కావాలి, పీఠం కావాలి. మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేసేవా చాలదా అంటే ఇంకా మాకు కావాలి. కానీ యేసు ప్రభు వారి యొక్క జీవితంలో మనం చూడగలిగితే ఆయన రాజుగా చేయడానికి వస్తే ప్రజా పాలన. అందుకే కొన్ని న్యూస్ చూస్తున్నామండి, ఈ త్వరలో ఈవీఎంలు తీసేసి మళ్ళా బ్యాలెట్ బాక్స్లే రాబోతున్నాయి. ఇదివరకు మనం ఎలాగైతే పేపర్ మీద రాసేసామో మళ్ళా అదే రాబోతున్నాయి. ఈవీఎంలు ఏం చేస్తున్నారు? ఇలా నొక్కేస్తే ట్యాబరింగ్ జరుగుతుంది. ఎన్నో మనం ఎలక్షన్లో మనం చూస్తున్నాం. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు? యేసు ప్రభు వారు సంపూర్ణమైన దైవ చిత్తంలో ఆయన జీవిస్తున్నాడు కాబట్టి ఆయన రాజుగా చేయడానికి వస్తే ఆయన ఏమైపోయాడు? అది ఒప్పుకోలేదండి. ఆయనకు అవసరం లేదు. ఆయన ఎవరండి అసలుకి? ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, సర్వాధికారి, సమస్తమును సృజించిన వాడు. అలాంటి ప్రభు వారు ఆయన ఎక్కువ శాతము దైవ చిత్తములోనే ఆయన జీవించాడు కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు హైపోస్టాటిక్ యూనియన్ అని మరి ద్వంద్వతత్వ ఐక్యత మరియు ద్వితత్వ ఐక్యత అనేది మనకి కనబడుతున్నాయి. కాబట్టి క్రీస్తు 2 ప్రత్యేక స్వభావాలు ఉన్నప్పటికీ, ఎన్ని స్వభావాలు ఉన్నాయండి? 2 స్వభావాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా మానవ స్వభావం ఉంది ఆయనలో, దైవ స్వభావం ఉంది. కానీ ఆయన ఎక్కువగా దేంట్లో జీవించడానికి, బ్రతకడానికి ఇష్టపడ్డాడు? దైవ స్వభావంలోనే ఆయన నిత్యము ఒక వ్యక్తిలో తరగని దైవత్వం మరియు నిజ మానవత్వము ఐక్యపరచబడుట. మరి క్రీస్తు వచ్చినప్పుడు 2 స్వభావాలు రాలేదు, కానీ ఒకే వ్యక్తిగా వచ్చాడు. 2 స్వభావాలను వ్యక్తిగా రాలేదు, కానీ ఆయన ఒకే వ్యక్తిగా 2 స్వభావాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఒకే వ్యక్తిగా వచ్చాడు. ఆయన మానవ స్వభావాన్ని అదనముగా స్వభావాన్ని స్వీకరించాడు, కానీ మానవ వ్యక్తిలో ఆయన నివసించలేదు. ఈ ద్వంద్వ స్వభావాల ఐక్యత పర్యాసమైన దైవ మానవ వ్యక్తిగా, దైవ మానవుడిగా ఆయన బ్రతకటము, జీవించడం జరిగింది. కాబట్టి ఆయన క్రీస్తు యొక్క నిత్యుడు, ఆయన శాశ్వతుడు, ఆయన దేవుడు, ఆయన పరిపూర్ణమైన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు, మన కొరకు మరల త్వరలో రానున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయనను మనము మరి జీవిస్తూ, ఆయన కొరకు బ్రతుకుతూ, మరి ఆయనను ఉన్నతంగా సమాజానికి బోధిస్తూ, నేర్పిస్తూ, ప్రకటిస్తూ ముందు కొనసాగుతాం. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మా ప్రియపరమ తండ్రి, ఘనమైన దేవ, నీ మహోన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు. క్రీస్తు శాస్త్రములో తండ్రి, మరి క్రిస్టాలజీలో ప్రభువా, మా యొక్క మానవత్వం గురించి, యూనిటీ ఆఫ్ క్రీస్తు శరీరధారిగా ఈ లోకములో జీవించినటువంటి ఆయన మానవత్వం గురించి, దైవత్వం గురించి తండ్రి చక్కగా మాకు నేర్పిస్తున్నందుకే, బోధిస్తున్నందుకే నీకే వందనాలు, స్తోత్రాలు.
ఈ దినమందు తండ్రి హైపోస్టాటిక్ యూనియన్ నాయన ద్వంద్వతత్వ ఐక్యత మరియు ద్వితత్వ ఐక్యత గురించి మేము తెలుసుకోవడానికి వచ్చినటువంటి కృప కొరకై నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన సంపూర్ణ మానవుడిగాను సంపూర్ణ దేవుడిగాను ఈ లోకంలో జీవించినప్పటికీ సంపూర్ణంగా దైవత్వములను ఎక్కువగా మరి జీవించిన క్రీస్తుని మేము కూడా మరి నాయన మాదిరిగా పెట్టుకొని నాయన క్రీస్తు ద్వారా మాకు విమోచన, క్రీస్తు ద్వారా మాకు రక్షణ, క్రీస్తు ద్వారా మాకు మానవ స్వభావములు ఉన్న పాపులైన మమ్మలను క్షమించి మీరు నాయన పరిశుద్ధపరిచినందుకే నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా దైవ స్వభావంలోకి సంపూర్ణంగా మమ్మలను నడిపించండి, సంపూర్ణతలకు తీసుకుని రమ్మని సహాయం చేయమని ఈ ప్రార్థన మా దేవుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామం బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిల్చొని దేవుని యొక్క మహిమార్థమై స్వార్థ